అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ అవ్వడం కూడా కారు ఖాళీ అవడానికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా కేకే కూతురు జేహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి విజయలక్ష్మికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందర్భంగా పురాణం సతీష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిన పార్టీ అని ఆరోపించారు. అలాంటి పార్టీలో ఇన్నాళ్లు ఉన్నందుకు సిగ్గుగా ఉందన్నారు. మరోవైపు మాజీ మంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ లోకి వచ్చేశారు. కడియం కావ్య కాంగ్రెస్ తరపున వరంగల్ ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఇక విక్రాంత్, మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ కి వైభవం పెరిగిందని అనుకోవాలి. ఇక చూస్తుంటే కాంగ్రెస్ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. అసలు దీనికి కారణాలు ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం చేరికలను ప్రోత్సహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉండి బీఆర్ఎస్ పార్టీలో గత 10 సంవత్సరాల్లో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్లారో వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సిడబ్ల్యూసీ మెంబర్గా ఉండి అత్యంత 55 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించినటువంటి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల రీత్యా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కేశవరావు కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు, అదేవిధంగా కేశవరావు కూతురు ప్రజెంట్ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన మేయర్ కావచ్చు విజయలక్ష్మి కావచ్చు, వీరంతా తిరిగి కాంగ్రెస్ గుడికి చేరుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 5 సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యే ఖైరతాబాద్కి సంబంధించి దానం నాగేందర్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏకంగా మరోవైపు అయితే ఇటు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసిన క్యాండిడేట్లు కూడా ఏకంగా కడియం శ్రీహరి కూతురు కావ్యను కూడా ఇటు వరంగల్కి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నియమించడం జరిగింది. దానికి కూడా తను రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే కేశవరావు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కేశవరావు కూతురు ప్రస్తుత మేయర్గా ఉన్నటువంటి హైదరాబాద్ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేవదాస్ మున్షి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దానం నాగేందర్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈ నేపథ్యంలో అతన్ని ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్గా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికే క్యాండిడేట్ను ఫైనలైజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే గతంలో మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్తో పాటు మాజీ మేయర్గా పనిచేసి బొంతు రామ్మోహన్ సమయంలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్తో పాటు ప్రస్తుత డిప్యూటీ మేయర్ అందరూ కూడా కాంగ్రెస్ గుటికి చేరుతూ ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్లో కొంత వీక్గా ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు, పిసిసి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ పైన దృష్టి పెట్టాడు. ప్రధానంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఉంది, మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది, ఆనుకొని ఉన్నటువంటి చేవెళ్ల పార్లమెంట్ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న నేపథ్యంలో కూడా గ్రేటర్ నేతలపైన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే కేశవరావు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఆ కడియం శ్రీహరి వెంట వరంగల్కి సంబంధించిన నేతలు భారీగా వలస వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది వారి వెంట. అదేవిధంగా కేశవరావుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ఆ కేసీఆర్ ఫ్యామిలీతో పెద్దగా అటాచ్మెంట్ ఉన్నటువంటి కేశవరావు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి లాంఛనంగా వచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా
అతని వెంట పెద్ద ఎత్తున ఆయా పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఎలా ఉంటే రానున్న రోజుల్లో కూడా రానున్న 10 రోజుల్లో కూడా ఏకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు చేరే అంశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాత్రం క్యూ కట్టారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాదాపు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కూడా రానున్న వారం రోజుల్లోనే వచ్చే నెల 6వ తారీఖు కూడా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో దేశవ్యాప్తంగా కూడా మేనిఫెస్టోకి సంబంధించి కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే తుక్కుగూడ సభ విజయవంతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తుక్కుగూడ సభలోనే అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రతిరోజు నిత్యం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు నిత్యం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తానే ఉన్నారు, ఇంకా అవసరమైతే 2/3 మెజార్టీతో కూడా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా గాంధీ భవన్ తలుపులు తెరిసే ఉంచామనేసి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు వాళ్ళు సొంత పార్టీలోనే సీఎం పదవికి ఎసరు పెట్టేందుకు రెడీ అయ్యారు అని మాత్రం కొన్ని పొలిటికల్ కామెంట్లు చేస్తున్నప్పటికీ ప్రతిరోజు కూడా ఇటు బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు నిత్యం గాంధీ భవన్లో ఏదో ఒక నేత మాత్రం కాంగ్రెస్ కాండా కప్పుకునేలా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో కూడా తుక్కుగూడ సభ 6వ తారీఖు ఉంది. ఈ వారం రోజుల్లోనే 10 మందికి పైగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.